నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అండ్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది ది వైర్ ఆర్టికల్. పరకాల ప్రభాకర్ గారు ఓటింగ్ నమోదైన టైమింగ్స్ని లేకపోతే పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఆయన రాయడం జరిగింది, చూసాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కామెంట్ ఏంటి దానిపైన? రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వర్ణ గారు, బేసిక్గా పరకాల ప్రభాకర్ గారు ఒక కీలకమైనటువంటి ఆర్టికల్ని వైర్ అనే కథన వెబ్సైట్లో రాశారు. ఇక్కడ ఇద్దరికి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యవస్థలు. ప్రభాకర్ గారు ఒక వ్యక్తిగా గతంలో 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన కమ్యూనికేషన్స్ వీటికి సంబంధించిన అడ్వైజర్గా పనిచేశారు. ఒక మంచి రోల్ పోషించారు మీడియా అండ్ కమ్యూనికేషన్ వీటిలో. 2, ఆయన ఆర్థికవేత్త కూడా. వైర్ అనే పత్రిక కూడా, వెబ్సైట్ కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వెబ్సైట్. ఒకటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి వెబ్సైటు, క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సన్. ఈ రెండు వచ్చిన కథనం మీరు అన్నట్టు ప్రకంపనాలు ఎందుకు సృష్టిస్తున్నాయి? ఫలితాలపైన, ఎన్నికల ప్రక్రియపైనే ప్రజలకు అనుమానం వచ్చేట్టుగా ఆ వివరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభాకర్ గారు మాట్లాడిన తర్వాత, రాసిన తర్వాత, దానిపైన అనేక మంది విశ్లేషణ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ స్పందించట్లేదు, పార్టీలు కూడా గప్పు చెప్పుడు కాకుండా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈవీఎంల పైన అనుమానం వ్యక్తం చేస్తూ రిజల్ట్స్ వచ్చిన రోజు కానీ ఆ తర్వాత కానీ పలు సందర్భాల్లో ఆయన మాట్లాడినప్పుడు కౌంటర్ అటాక్ కూడా జరిగింది. గతంలో ఏం మాట్లాడో రకరకాల చర్చ జరిగింది. కానీ ప్రభాకర్ గారు ఇంత క్రూషియల్ పాయింట్స్ రైజ్ చేసినా ఎవ్వరు కిమ్మనకుండా ఉన్నారు అంటే ప్రజలకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. తక్షణం ఎలక్షన్ కమిషన్ ప్రభాకర్ గారు ప్రస్తావించిన అంశాల ఆధారంగా చేసుకొని ఒక సావధానమైన క్లారిఫికేషన్స్ ఇవ్వకపోతే ప్రభాకర్ గారు చెప్పింది కరెక్ట్ అని, మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే అనుమానాలు వచ్చే ద్వారా మేము ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా ఏరే ప్రభుత్వం వచ్చేసిందన్న భావన కలిగితే అది గెలిచిన వాళ్ళకి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎప్పుడు వస్తుంది అలాంటి భావనలు అంటే నిజాల కన్నా ఒక సావధానమైనటువంటి అంశం బయటకు వచ్చినప్పుడు వాటికి హేతుబద్ధమైన సమాధానం వ్యవస్థ చెప్పనప్పుడు, ఎందుకు చెప్పలేదు అంటే మీ తప్పు చేశారు కాబట్టి అనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయకపోవడం, ఈ కథను సంచలనం రావడానికి ఎలక్షన్ కమిషన్తో పాటు రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహాయించి మీతో అందరూ స్పందించకపోవడం ఒక కారణం అయితే, రెండో కారణం ఎక్కడ కూడా ఆయన సొంత కవిత్వం చెప్పలేదు. అక్షరం కామాతో సహా వెబ్సైట్లో అధికారికంగా ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వివిధ టైమింగ్స్ని, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పోలింగ్ని చెప్పుకుంటూ వచ్చారు కదా. వాళ్ళ ట్విట్టర్, ఎక్స్ ఖాతాలో, వాళ్ళ అధికారిక ప్రకటనలో, వెబ్సైట్లో ఏదైతే అనౌన్స్ చేశారో దాన్నే వరుస పేరు చేశాడు. సాయంత్రం 5 గంటలకు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, 8 గంటలకు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, 11:45కి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, 2 గంటలకు ముగింపుకి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, పర్సంటేజ్లు, ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన దాన్నే ఒక కూర్పుగా తీసుకొచ్చి ఇది ఎలా సాధ్యం, ఆయన అదనంగా ఇంటర్ప్రిటేషన్ చేసింది ఇది ఎలా సాధ్యం అన్నాడు. అంతకుమించి ఆయన కవిత్వం దీంట్లో ఏమీ లేదు. అందువల్ల ఆయన మాటలు ఏమీ లేదు. మొత్తం ఎలక్షన్ కమిషన్ డేటానే చెప్తూ ఇది ఎట్ట సాధ్యం అని క్వశ్చన్ వేస్తే ప్రజలు కూడా అదే క్వశ్చన్ వేసే పని. అందువల్ల ఎందుకు సంచలనంగా మారిందంటే, ఒకటి చెప్పిన వ్యక్తుల పట్ల విలువ ఉండడం, వారికి ఏ ఆన్సరు ఎలక్షన్ కమిషన్ చెప్పకపోవడం, వారు ఎక్కడ ఇంటర్ప్రిటేషన్ కూడా చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటానే ప్రజెంట్ చేస్తూ ఇది ఎట్ట సాధ్యం అని వదిలేశాడు. కాబట్టి ప్రజలకి అనుమానాలు పెరగడానికి కారణం. ఓకే, సో మనం ఇక్కడ ఏదైతే పరకాల ప్రభాకర్ గారు కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారో పాయింట్ టు పాయింట్ వెళ్దాం సార్. ప్రస్తుతానికి మెన్షన్ చేసిన దాంట్లో అర్ధరాత్రి 11:45 నుంచి 2 గంటల వరకు 17 లక్షల ఓట్లు నమోదయ్యాయి అంటున్నారు. ఇక్కడ మీరు అంటున్నట్టుగా 2 వెర్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రజలు అంతవరకు వెయిట్ చేసి ఓటేశారా, నిజంగానే అంతవరకు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందా? ఏం చెప్తారు? మనకు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఎలక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ఎలక్షన్ ప్రక్రియ ముగిసిపోతుంది. అయితే 5 గంటల ప్రాంతంలో పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయిన ప్రతి ఓటర్ని ఓటు వేయించాలి.
5 గంటల తర్వాత పోలింగ్ బూత్లోకి వస్తే అలౌ చేయవు. కానీ 5 గంటల సమయానికే పోలింగ్ బూత్లో ఎంతమంది ఉన్నా అది ఎంత సమయం అయినా వాళ్ళకి కేటాయించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఇక్కడ 5 గంటల వరకు అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ 2 గంటల వరకు జరిగింది ఎలక్షన్. అంటే ఇంకో 10 గంటలు జరిగింది దాదాపు. ఎలా సాధ్యం అనేది అందరూ మధ్యలో పెడుతుంది. 5 నుంచి అంటే దాదాపు 8-9 గంటలు దాదాపు జరిగింది ఎలక్షన్స్. అంటే డే టైం ఎంత జరిగిందో నైట్ టైం కూడా అంత జరిగింది సాయంత్రం నుంచి. సాధారణంగా ఎందుకు అనుమానాలు వస్తాయి? ఎలక్షన్ ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 1000 ఓట్లు 2000 ఓట్లు లోపే ఉంటాయి. ఒక 600-700 ఓట్లు పోల్ అయినాయి అనుకోండి, మహా అంటే ఎంతమంది 100 మంది 200 మంది 300 మంది పోలింగ్ బూత్ లో నిలబడుకుంటారు. అలాంటిది ఆ 200-300 మంది అంతసేపు ఓటు వేసినారా అని డౌట్ వస్తుంది. ఇది మౌలికమైన ప్రశ్న. రెండోది, 40,000 పైచిలుకు పోలింగ్ బూతులు ఉన్నటువంటి స్టేట్ లో ఈ ఎర్లీ మార్నింగ్ 2 వరకు జరిగింది 3,500 నుంచి 3,500 చిల్లర పోలింగ్ బూతుల్లోనే జరిగింది ఈ ప్రక్రియ. కానీ ఒక రూల్ ఏంటంటే 5 గంటల లోపు పోలింగ్ బూత్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు అయితే వేయించాలి, ఎన్ని గంటలైనా. ఇది రూలు. ఇక్కడ అనుమానాలు ఎందుకు వస్తాయి? ఒకటి, సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ ముగిసే సమయానికి ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి డేటా ఏంటంటే 68.4% నమోదైంది. ఇంకా చాలా మంది లైన్లో ఉన్నారు కాబట్టి తుది ఓటింగ్ అయిపోయే లోపల ఈ పర్సంటేజ్ మారుతుంది అని ముందే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అది కరెక్ట్. తర్వాత సాయంత్రం 8 గంటలకు ఒకసారి అనౌన్స్ చేశారు. అప్పుడు స్లైట్ పోలింగ్ పెరిగింది. తర్వాత 8 నుంచి 11:15 వరకు కొంత పెరిగింది. కానీ 11:15 నుంచి 11:45 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 o'clock వరకు 4.5% దాకా ఓట్లు పోలైనాయి. 2 hours 15 minutes అనుకుంటా. 2 hours 15 minutes లో పెరిగింది. 4.5% అంటే ఈ 3,500 పోలింగ్ బూతుల్లో దాదాపు 17 లక్షల ఓట్లు పోలైంది. ఇక్కడ అనుమానాలు ఎక్కడొస్తుంది? ఒకటి, డే టైం చాలా యాక్టివ్ ఉంటారు. మీరైనా, నేనైనా, ఓటర్ అయినా, ఆఫీసర్స్ అయినా అంతే కదా. ఎర్లీగా ఉంటే మంచి వెదరు, మంచి వాతావరణం ఉంటుంది. ఈ టైంలో సగటున ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం ఒక్కొక్క నిమిషానికి ఒకరు ఓటు వేసినారు. దాన్ని నమ్మచ్చు కూడా. ఎందుకంటే మనకు 2 ఓట్లు ఉంటాయి. మీరు వెళ్ళాలి ఓటర్గా, మీరు కూడా ఓటేస్తుంటారు కాబట్టి వెళ్ళాలి. వాడు స్లిప్ ఇచ్చిన తర్వాత పోలింగ్ బూత్లో ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గర క్యాంటీకి వెళ్ళాలి. అక్కడ ఈవీఎం బటన్ నొక్కాలి. బటన్ నొక్కిన వెంటనే ఈ పక్క మనకు కనబడుతుంది ఈవీ ప్యాడ్లో మనం ఎవరికి పార్టీకి ఓటేసామని. ఈ మొత్తం ప్రక్రియ 10 నుంచి 15 సెకండ్లో ఏమొస్తుంది? సైరన్ లోకి వస్తుంది. అంటే ఒక కాషన్ వస్తుంది, సౌండ్ వస్తుంది. తర్వాత ఓటేసినట్టుగా భావించి మనం మళ్ళీ ఎంపీ గారికి పోతాం, ఎంపీ బూత్లోకి వెళ్తాం. అంటే పక్కనే అది కూడా ఇదే సిస్టమ్. మినిమం 30 నిమిషాలు ఫాస్టెస్ట్ 45 నిమిషాలు 50 సెకండ్లు దాదాపు సగటున 1 నిమిషానికి 1 ఓటు వేయడానికి స్కోప్ ఉంది. అంతే కదా. అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 68.5% ఓటింగ్ జరిగింది కదా సాయంత్రం 5 వరకు. ఆ ఓటింగ్ పర్సంటేజ్ని మనం రమారమి లెక్కేసుకుంటే నిమిషానికి సగటున 1 ఓటు పోలైంది రాష్ట్రంలో. ఇది శాస్త్రీయం కూడా. కానీ ఇక్కడ 17 లక్షల ఓట్లు 3,500 పోలింగ్ బూతుల్లో సగటున 3 ఓట్లు పోలైనాయి. యాక్చువల్గా నైట్ టైము, అందులో ఎర్లీ మార్నింగ్ నిరాశ పడిపోయింటారు, నీరసంలో ఉంటారు. ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. నైట్ ఎవరికి వేస్తే గందరగోళము. ఆ టైంలో 3 పడడం ఏంటి నిమిషానికి అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. 2, ఒక మౌలికమైన ప్రశ్న ఇంకోటి ఏమొస్తుంది? అసలు అంతసేపు ఓటి అంతమంది జనం ఎందుకున్నారు లోపల అనేది. మొత్తంగా సాయంత్రం 5 గంటలకు ముగిసిన తర్వాత నైట్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వరకు జరిగిన పోలింగ్ బూత్ని కానీ మనం పరిగణలో తీసుకుంటే దాదాపు 12% ఓట్లు అదనంగా నమోదయ్యాయి. 12%. ఇక్కడ 17 లక్షల ఓట్లు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 1,80, తెలుగుదేశం కూటమికి 1,80 లక్షల ఓట్లు వచ్చినాయి.
17 లక్షల ఓట్లు కదా అని మీరు అనొచ్చు. ఒక ఓటుకి కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ 14 నుంచి 14లో జరిగిన ఎలక్షన్లో వైసీపీకి తెలుగుదేశానికి మధ్య పడిన ఓట్ల యొక్క డిఫరెంట్ 5 లక్షలే. 5 లక్షల ఓట్లతో ప్రభుత్వం మారిపోయింది, ఫలితం మారిపోయింది రాష్ట్రంలో. బిలో 2% ఓట్లే తేడా రెండు పార్టీల మధ్య. అంటే 2% కూడా రాష్ట్ర అధికారాన్ని మార్చేస్తా ఉంది, 5 లక్షల ఓట్లు కూడా ఫలితాన్ని మార్చేస్తా ఉంది. సో 17 లక్షల ఓట్లు ఎట్ట పోలైనాయి. పగలు టైంలో ఒక ఓటు నిమిషానికి వేయడం ఏంది, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అసలు అన్ని ఓట్లు పడడం ఏంది, ఇది మౌలికమైన ప్రశ్నలు ఉత్పన్నం. అందులో అనుమానాలకి ఆస్కారం ఉంటుంది. సార్ సాధారణంగా ఎలక్షన్స్ టైం వచ్చేసరికి ఒక క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా నగరాలలో ఈ ఓటింగ్ సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ తగ్గిపోతోంది, ప్రజలు చైతన్యవంతులు కావాలి, మీరు ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది క్యాంపెయిన్ మనం చూస్తూనే ఉంటాం. బట్ ఆశ్చర్యకరంగా ఇక్కడ క్యాలిక్యులేషన్స్లో టైమింగ్ అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 2 గంటల వరకు సామాన్య ప్రజలు నుంచుని ఓటేసేంత ఓపిక, ఓర్పు, సహనంతో ఉన్నారు అని అనుకోవాలా? అంటే ఇది అనుమానానికి ఒక కారణం. డే టైం అంతా ఇన్ని ఓట్లు పడడం ఏంటి, నైట్ టైం ఇంత పడడం ఏంటి, 3500 పోలింగ్ బూత్లో ఇది జరగడం ఏంటి, ఇట్లాంటి చర్చ అయితే ఖచ్చితంగా మనకు వస్తుంది. దీనికి ఆ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి. 3 ఓట్లు కూడా ఈ పోలింగ్ బూత్లో ఇట్లా జరిగినాయి. ఇంకోటి ఉంది, 3500 బూతుల్లో సరాసరిన లెక్క వేసుకుంటే 3 ఓట్లు, కానీ ఒక పోలింగ్ బూత్ లో తక్కువ పడవచ్చు, ఇంకో బూత్లో 4-5 ఓట్లు పడవచ్చు కదా. ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఇప్పుడు అనుమానాలు ఎందుకు పెరుగుతాయి? ఈ ఒక ఓటు డే టైం పడడం, నైట్ 2-3 ఓట్లు పడడం, ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు పడేదానికి అవకాశం ఉంది. మీరు అన్నట్టు 3 ఓట్లు కాదు, ఇది జరిగింది పోలింగ్ బూత్ లో ఇది అని ఆన్సర్ చేస్తే ఈ డౌట్లు రావు.